గా మాట్లాడుతున్నారు. మ్యాట్ 1 క్లోజింగ్ ఫిగర్లు ఏమొచ్చినాయో కొన్ని ఏరియాల్లో అవన్నీ డే 1 వస్తాయి వాళ్ళ మ్యాచ్ స్క్వేర్కి. మీరందరూ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. మేము చాలా ముందు ప్రెస్ మీట్లో నేను మా డైరెక్టర్ చెప్పినట్టు కథ ఎక్కడ ఉండదు, ఓన్లీ నవ్వుకుండా ఉంటారు. అలానే బాగా ఇంకా ఈ 10 రోజులు బాగా నవ్వుకోవాలని కోరుకుంటున్నాం సార్. డబుల్ కిక్లు సింగిల్ కిక్లు తెలియదు కానీ గత 3 సార్లుగా మిస్ అయింది. ఈసారి కొంచెం బెటర్ పాజిటివ్గా ఉన్నాం. స్టార్ట్ పాజిటివ్గా ఉంది, అట్లీస్ట్ సో హ్యాపీ. బుక్ ఓపెనింగ్ వస్తుంది అని డెఫినెట్గా తెలుసు, ఎందుకంటే టీజర్ బాగా క్లిక్ అయింది. టీజర్ అంతా రీచ్ రాకపోయినా ట్రైలర్కి మంచి రీచ్ వచ్చింది. సో ఓపెనింగ్ పడుతుందని డెఫినెట్గా తెలుసు. కానీ మీరు అందరూ మళ్ళీ హంగామా చేసినట్టుగా కొంచెం రేట్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు. సో ఆంధ్ర మీద కొంచెం రేట్ ఎఫెక్ట్ ఉంది అని ఇది అని అన్నారు. అన్ని చోట్ల బంపర్ ఓపెనింగ్ తీసుకుంది. వైజాగ్లో కానీ, తిరుపతిలో కానీ, రాయలసీమలో చిన్న బీసీ స్టేషన్స్లో కానీ, వీటిల్లో కానీ వాటిల్లో కానీ తెలుగు ప్రజలు మళ్ళీ దాన్ని ప్రూవ్ చేశారు. కంటెంట్ని వాళ్ళు నమ్మితే వాళ్ళు నవ్వుదామని ఫిక్స్ అయ్యి వచ్చారు, నవ్వుకుంటూ వెళ్ళి సూపర్ హిట్ చేశారు సినిమాని. అంటే నన్ను ప్రిపేర్ చేసిన డైరెక్టర్ కదా, నేను సినిమా చూసినప్పుడు బాగా తీసుకోగలను కథ లేకుండా అన్నాను. సో అందుకని అదే చెప్పేసాను. మ్యాట్ 1 క్లోజింగ్ ఫిగర్లు అంటే ఎప్పుడన్నా సీక్వెల్ తీస్తే కంపేర్ చేసుకుంటారు కదా మ్యాట్ ముందు దాంతో. నేను క్లియర్గా చెప్తున్నా, కొంతమందికి మ్యాట్ 1 నచ్చి ఉండొచ్చు, ఎందుకంటే కాలేజ్ సినిమా కూడా కాలేజ్లో లవ్లీ అని నచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ కంపేరిటివ్గా చెప్తున్నా, మ్యాట్ 1 క్లోజింగ్ ఫిగర్లు డే 1 ఫిగర్లుగా వస్తాయి చాలా ఏరియాలు. రిలీజ్ ఎక్కువ, ఓపెనింగ్ ఎక్కువ. అప్పుడు కూడా 4-5 సినిమాల్లో వచ్చింది, ఓపెనింగ్ పెద్ద ఓపెనింగ్ పడింది. అన్ని ఫ్యాక్టర్స్ వెళ్ళిపోయినాయి. ప్లస్ మీకు ముందు కూడా చెప్పినట్టు మాస్ సినిమా, మూమెంట్ సినిమా, ఇది ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది. ఇవాళ మన జర్నలిస్ట్ బ్యాచ్లోనే ఫనీ ఫోన్ చేశారు. మీడియా షోలో చూడలేదంట, ఒక జనరల్ షోలో చూస్తే ఆవిడ పక్క సీటో ముందు సీటో ఒక లేడీ కూర్చుందంట. 2 గంటలు అమ్మాయి సీట్లో ఆల్మోస్ట్ పొరులుతూనే ఉందంట. అలా చూసిన తర్వాత ఇంకా రిపోర్ట్ ఎందుకంటే ఈ సినిమాకి ఏం రిపోర్ట్ చెప్పాలి, ఎందుకు ఏంటండి అలా ఉంది సినిమా, మ్యాట్ 3కి ప్రిపేర్ అయిపోండి అని చెప్పాడు. అలా ఫోన్ చేశారు. అది ఏదైనా సీక్వెల్లో వేయటం అది మా ఫార్మాలిటీ వేసాం, కానీ మీరు చెప్పండి 3 తీయచ్చా లేదా? ఈసారి కళ్యాణ్ పెళ్ళి. ఇది ఫ్యామిలీ సినిమాగానే ప్రమోట్ చేసాం మేము అందరు. ఎందుకంటే లడ్డూ పెళ్లి దగ్గర ఎక్కువ ఫాదర్ ఇది ఉంటారు. సెకండ్ హాఫ్లో కూడా ఎక్కువ సునీల్ గారితో మీరు అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు. సునీల్ గారితో ఎక్కువ ఫాదర్ హ్యూమర్ ఎక్కువ ఉంది. సో ఫ్యామిలీస్కి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నచ్చేటట్టుగానే ఉందని చెప్పాము. ఎక్కడ అడల్ట్ హ్యూమరు ఏది వల్గర్గా ఎక్కడ ఉండదు అని అందుకే ముందు నుంచి చెప్తుంది క్లియర్గా. నవీన్, మీరు ఊహించని ఫిగర్లు వస్తాయి. ఇవాళ అదిరిపోయే ఫిగర్లు కనబడతాయి, రేపు కొంచెం తగ్గుతాయి. ఇండస్ట్రీ అంతా మళ్ళీ తగ్గిపోయిందని హంగామా చేయడానికి ఎలా రేపు ప్రీ ఫెస్టివల్ కూడా రేపు తగ్గుతాయి. ఇవాళ రేపు కలిపి ఎంత ఉందో సండే ఒక్కరోజు అంత ఉంటుంది, మండే ఒక్కరోజు అంత ఉంటుంది. మళ్ళీ ఊహించని ఫిగర్లు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పి దాన్ని మళ్ళీ ఏదో ఒక కాంట్రవర్సీ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఊహించని ఫిగర్లు వస్తాయి. మొన్న ప్రీ రిలీజ్లో సంగీత్ చెప్పాడు కదా, నవీన్ అంటే ఎవరు కనబడ్డని. ఇది నవీన్ నూలి సినిమాని నాకు కూడా ఫస్ట్ సినిమా అంతా ఫ్లోలో చూసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చి, నవీన్ సెకండ్ హాఫ్లో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. నవీన్ అంటే కూడా నువ్వు నోరు మూసుకుని థియేటర్లో సినిమా చూడు సెకండ్ హాఫ్ బాగుంది అని చెప్పిన ఫస్ట్ మనిషి ఇతని. తర్వాత మా బాబాయ్ నమ్మారు సెకండ్ హాఫ్ అంతా. నేను ఎంతో కొంచెం డౌట్లు పడుతున్నా కూడా నువ్వు నోరు మూసుకుని థియేటర్లో చూడు థియేటర్ సినిమా అని చెప్పిన ఫస్ట్ మనిషి ఈయన మా బాబాయ్, అంత కాన్ఫిడెంట్గా. దాని తర్వాత మీ మీడియాలో ఫస్ట్ చూసిన పర్సన్ రాంబాబు, నేను మధ్యాహ్నం చూసి రేటింగ్ వేసాడు అంత ధైర్యంగా. అతను కూడా సెకండ్ హాఫే బాగున్నాడు. సో నా జడ్జ్మెంట్ కంటే వీళ్ళందరూ జడ్జ్మెంట్ బాగా ప్రూవ్ అయింది సార్. అందుకని మీకు పరిచయం చేస్తున్నాను నవీన్.